పరిశుద్ధ ఆదివారం నాడు ఆయన మందిరంలోకి చేరుకొని ప్రభువుని ఆరాధించే భాగ్యం, ఆయన స్తుతించే ఘనత ప్రభువారు మనకు అనుగ్రహించారు కనుక ఈ సమయంలో మనము ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయతో లేచి నిలబడినట్లయితే స్తుతి కీర్తన ద్వారా నేటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలయ మేల నీచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతింపుము, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించుదును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోలము. వారి మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలోనికి నీ బిడలంగా మేమందరం వచ్చి నిన్ను ఆరాధించుకుని నిన్ను పూజించుకొని ఘనపరుచుకునే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, గతకాలమంతా నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచాం. ప్రభువా, మాకు మీ సహాయాన్ని అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పటికీ, అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా, నీ భక్తుడు సెలవిచ్చిన రీతిగా నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. అవును ప్రభువా, మేము ఈ భూమి మీద ఉన్నంత కాలం మిమ్మల్ని స్తుతించాలి. మేము బ్రతుకున్నంత కాలం కూడా మిమ్మల్ని ఆరాధించాలి. ఇదే మా జీవితానికి నాయన విధి, ఇదే మా జీవితానికి సార్థకం అన్న సంగతి మేము గ్రహించడానికి కృప చూపించమని కోరుకుంటున్నాం తండ్రి. అపోస్తలుడైన పౌలు తను చెప్పిన రీతిగా నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నా దేవుని స్తుతిస్తాను అనేటువంటి మాట బట్టి ఈ సమయంలో మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రమలో కూడా నాయన మిమ్మల్ని ఆరాధించారు అన్నాడు భక్తులు. కనుక మేము కూడా పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మమ్మల్ని సేద తీర్చేవాడవు, మమ్మల్ని ఆదరించేవాడవు, మాకు స్వస్థతనిచ్చేవాడవు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు. కనుక ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. మా ఆరాధనలు, మా స్థుతులు మీరు అందుకొనమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ మందిరానికి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. అలాగనే ఇంటి దగ్గర ఉండి భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధిస్తున్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలని కోరుకున్నాం. కనుక మేము ఎచ్చటున్నా ఎక్కడున్నా నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడమే ప్రాముఖ్యమన్న సంగతి అన్నాడు మీరు బోధించారు. మీకు స్తోత్రాలు. కనుక బిడ్డలు గృహాల్లో ప్రతి ఒక్కరూ ఆరాధిస్తుంటుండగా ఆరాధనలు మీరు అందుకొనమని కోరుకుంటున్నాం. వారి గృహాల్లో మీ సన్నిధి ఉంచమని కోరుకుంటున్నాం తండ్రి. మేము చేస్తున్న ఆరాధనలు మీ సన్నిధికి నైవేద్య ధూపంగా చేర్చుకోనమని కోరుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ప్రార్థన కూడిక మా అందరికీ దీవెనకరంగా, అలాగే మా ప్రాంతానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి, అలాగే ప్రపంచానికి
ఆశీర్వాదకరంగా మలచమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాడు పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ప్రజల మీదకి ఈ వైరస్ నాయన ఎంతో దాడిగా పనిచేస్తుంటుండగా దానికి నీ నామమే నాయన విరుగుడు కనుక యేసు నామంలో సమస్తము లయమవుతాయన్న సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ నామంలో ఆయన అన్ని రుగ్మతలు దూరం అవుతాయి తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్య. శక్తి కలిగిన నామం కలిగిన దేవుడు కనుక ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తూ నీ నామాన్ని బట్టి స్తుతిస్తుండగా నీ యొక్క దీవెన ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాం. నీ చేతులకి ఆరాధన అంతటిని అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చోవలసిందిగా మనం చేస్తాము. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యంలో వచ్చి కీర్తనల గ్రంథం నుంచి 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతాం. కీర్తనల గ్రంథం నుంచి 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతాం. కీర్తన గ్రంథం నుంచి 145వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతాం. రాజు అయిన దేవ, నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ మహా దయాళత్వమును గూర్చి నా కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన రాజ్యం మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుడు ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మనమందరం కలిసి ఒక కీర్తన పాడుకొని దేవుణ్ణి స్తుతించి ఆయన్ని ఆరాధన చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 12వ కీర్తన మొదటి 6 చరణాలు పాడుకున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 12వ కీర్తన మొదటి 6 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి
చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయే యెహోవా దేవుని పవన మమును దించుమా నాయంతరంగములో వసించు సమస్తమా జీవమా యెహోవా నీకు చేసిన నన్ను మన్నించి జబ్బు లేకుండా చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును ఆ కారణము చే దేవ చేయవే మనసా యౌవనపు పక్షిరాజు యౌవనపు వలె క్రొత్త యౌవనంపై వెలయు మేలిచి నీదు భావమును సంతృష్టిపరచునుగా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయం బాధితులకు న్యాయమిచ్చు విముడు మార్గము తెలిపే మోసేకు తన కార్యములను విప్పే నిస్రాయేలు జనమునకు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా ఆశ్చర్య స్వరూపి ఏకదీర్ఘ శాంతపరుడు నిత్యముమ్య జంబు చేయడు ఆ కృపోన్నతుడు నీపై నెప్పుడు కోపముంచాడు ఆ కారణము చే
దేవ సంస్తుతి చేయవే మనసా పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలము పంపలేదు భూమి కన్నా నాక సంపూర్ణ కేతుండు దైవ ప్రేమ భక్తి జనులయందునా కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి మానా జీవమాయే హోవా దేవుని పావనాన మమును తెంచుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం బైబిల్ గ్రంథంలోంచి. మార్కు సువార్తలో కొన్ని మాటలు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు దేవుని వాక్యం నుంచి చదువుకుందాం. ఈ వాక్యాన్ని కోమల సత్తమ్మ గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. జాయింట్ ట్రెజరర్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. రండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువు. ఈ విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేస్తున్నట్టు వేదవాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. విశ్రాంతి దినము పోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందరకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పొడిచవాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతరనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయేది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం సదా దీవించినాడు. ప్రార్థన చేసుకుందాం. మన సంఘ చైర్మన్ గారు రెడ్డి గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు.
కళ్ళ వంచి కళ్ళు మూసుకున్న ఎడల ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మహాగరుడును సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అపారమైన ప్రేమ చేత కృప చేత ఆయన పరిశుద్ధనం మీ మందిర ఆవరణలో ప్రవేశించి మీతో ఇలా సహవాసం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన, రోజులు బహు భయంకరంగా ఉన్నాయి. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేమందరం భయాందోళనలో జీవిస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ గత పరిశుద్ధనం నుంచి పరిశుద్ధనం వరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సర్వశక్తిమంతుడు, దయాళుడు, కనికరం కలిగిన దేవుడువు నాయన. మీ కనికరం చొప్పున మేమందరము నాయన సజీవులుగా ఉన్నామని నమ్మచ్చు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మమ్మల్ని మీ సన్నిధికి సమకూర్చి నాయన ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అలాగే మా విశ్వాసులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వారు కూడా ఈ ఆరాధనలో పాల్గొంటున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన, అనేక మంది ఈ దినాల్లో ప్రభువ మీ మందిరాల్లో కూడి మిమ్మల్ని ఆరాధించడానికి అవకాశం లేక వారి వారి పద్ధతుల ప్రకారము మిమ్మల్ని ఆరాధిస్తుంటుండగా ప్రతి ఆరాధన మీకు మహిమకరముగా మీరు జరిగించుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధిస్తారో వారిని మీరు దీవిస్తానని సెలవు ఇచ్చిన మా తండ్రి, మా హృదయ ధ్యానాలు, మా నోడు తలపులు, మా సమస్తము మీకు అంగీకారంగా వచ్చి మీ స్వాధీనంలోకి తీసుకోమని కూడా మనవి చేస్తున్నాం. ఈ ఆరాధన అంతా క్రమంగా మర్యాదగా మీ నామ మహిమార్థమై జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ముఖ్యంగా ఏదైనా మీరు మాతో ఏమై మాట్లాడవలసి ఉన్నారో మీ సేవకుల ద్వారా మీ సేవకుల్ని మీరు ఏడంతల ఆత్మతో ఎత్తుపట్టుకొని తండ్రి మా అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అందించమని మనవి చేస్తూ ఈ లేఖనాల ద్వారా మా జీవితాల్లో మేము మాకు ఉన్న 10 పొరపాట్లని సరి చేసుకుంటూ మిమ్మల్ని వెంబడిస్తూ విశ్వాసంలో ప్రతి మెట్టు ఎదుగుతూ ప్రభు ఎక్కుతూ తండ్రి, అలాగే నాయన మీ నిరీక్షణ కలిగి ఉండటానికి మీ రాకడ కొరకు ఎదురు చూడటానికి సహాయం చేయమని అర్థిస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ప్రభు ప్రత్యేకంగా ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయా పరిస్థితులన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన లక్షలాది మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తండ్రి అనేక మంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామందికి తినటానికి తిండి లేని పరిస్థితి, ఉండటానికి గృహం లేని పరిస్థితి, మధ్య మార్గంలో చిక్కుపడిపోయిన వారు ప్రభు, ఇంకా నాయన సరైన వైద్యం అందక అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. వీరందరినీ ప్రత్యేకంగా మీరు దర్శించి నాయన ఈ పరిస్థితులన్నింటినీ మీరు నాయన సరిచేసి సరైన విధంగా తండ్రి ఈ వ్యాధిని నాయన నివారించడానికి మార్గాలు నాయన కనిపెట్టడానికి శాస్త్రజ్ఞులకి అలాగే తండ్రి వైద్యులకు కూడా సరైన జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ప్రభు నాయన ఎవరే కష్టం నష్టం శ్రమలో ఉన్నావో వారి పక్షంగా మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటాం. అలాగే మా అనుబంధ సంఘాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. మా విశ్వాసాలందరి కొరకు మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభు. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నాయన వారు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా వారికి ఉన్న ప్రతి లోటు మీరు తీర్చండి. ప్రతి బిడ్డను మీరు పేరు పేరున ఆశీర్వదించి ఆయన మీ నామ మహిమార్థమై త్వరితగతిన ఈ పరిస్థితులు యథాస్థ పరిస్థితులు అన్నీ మారి తండ్రి పూర్వ పరిస్థితులు వచ్చి అందరం మేము మీ మందిరంలో కూడి మిమ్మల్ని ఘనంగా ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో తండ్రి ఆయన దీని కొరకు పనిచేస్తున్న ఈ కరోనా వ్యాధి కొరకు పనిచేస్తున్న నాయన డాక్టర్లని, అలాగే నా తండ్రి పోలీస్ వ్యవస్థని, అలాగే నాయన పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇంకా ఆరోగ్య శాఖ వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నాయన దీని కొరకు ప్రాణాలకు తెగించి నాయన ఎంతో నాయన ప్రభు దీని నివారణ కొరకు పనిచేస్తున్నారు. వీరందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభుత్వాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని కూడా మీరు దర్శించండి. వారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో దినదినము పెరిగిపోతున్న ఈ కేసుల విషయంలో కూడా ప్రత్యేకంగా మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
దీనికి యాంటీవైరస్ కనిపెట్టడానికి కూడా మీరు శాస్త్రజ్ఞులకి డాక్టర్కి సరైన జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దీంట్లో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి కుటుంబాలకు శాంతిని, సమాధానాన్ని, మీరు ఓదార్పుని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన త్వరితగతిన మళ్ళీ మీ మందిర ఆవరణలో మా విశ్వాసులందరితో కూడి మిమ్మల్ని ఘనంగా ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, మా సేవకుల్ని, పెద్దలని, సంఘస్థులందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొంది మీ దీవెన మాకు ఇమ్మని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని స్తుతించుకుంటాము. మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 632వ కీర్తన సంఘ సెక్రటరీ గారు ముందుకు వచ్చి ఈ కీర్తనలో నడిపించాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాను. 632వ కీర్తన. అందరూ లేచి నిలబడి ఈ కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 632వ కీర్తన, ఇదే సమయము అనేటువంటి కీర్తన. మనం అందరం లేచి నిలబడి ఈ కీర్తనను పాడుకుందాం. సమయం రండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. ఇదే సమయం రండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. పాపులనందరినీ తన జాపున చేర్చుటకై, పాపులనందరినీ తన దాపున చేర్చుటకై, ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా, ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరిచి విజయమునిచ్చెనుగా. ఇక సమయము లేదండి, రండి యేసుని చేరండి, సమయము లేదండి, రండి రక్షణ నొందండి.
కలవలే మొద్దులుగానుంటే, బుద్ధి లేని కన్య కలవలే మొద్దులుగానుంటే, సిప్పెలలోను నే పోసి సిద్ధపడకపోతే, సిప్పెలలోను నే పోసి సిద్ధపడకపోతే, తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. ఇది ఏ సమయం రండి, యేసుని చేరండి. రాజుల రాజైనా యేసు రానయ్యుండెనుగా, రాజుల రాజైనా యేసు రానయ్యుండెనుగా, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. ఇది ఏ సమయం రండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. ప్రియులారా, ఇంతవరకు చక్కని పాటలు పాడి ప్రభువుని స్తుతించాము, ఆయన్ని ఆరాధన చేస్తాం. అలాగే మనం కూడా ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకున్నటువంటి వేద పఠన భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు చదువుగా విన్నాము. ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యము ధ్యానం చేసే సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు కానీ ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ మందిరంలోకి వచ్చి సంఘ కమిటీ వారిగా మీ సన్నిధిలో చేరుకొని మందిరంలో జరగవలసిన ఆరాధన క్రమం జరిపించవలసిన బాధ్యత సంఘ కాపరులకు అలాగే కమిటీకి ఉన్నది కనుక అది పురస్కరించుకొని ప్రభువా, ప్రతి ఆదివారం మీ మందిరంలో జరగవలసిన ఈ యొక్క ఆరాధనలు జరిగించడానికి నీకు కృపించినందుకు వందనాలు. సంఘస్థులు ఎవరింట్లో వారు ఉండి ఆరాధన చేస్తున్నారు, వారందరిని బట్టి స్తుతిస్తున్నారు. అలాగే వివాహ దినాలు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకుంటున్న సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించారు ప్రభువా. వారికి సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చినందుకు వందనాలు. వారు ఇంకా అనేకమంది జన్మదినాలు చేసుకుంటూ నీ దీవెనలో ముందుకు సాగడానికి ఉపయోగపడండి. అలాగే వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్న ప్రతి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం.
వారి కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రభు వారిని మరింత ఆశీర్వదించి భార్యాభర్తలుగా వారు చక్కగా ముందుకు సాగడానికి నీ ఆత్మ జ్ఞానం ఇచ్చి నడిపించాలి. వారు సంఘానికి సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి దంపతులుగా వారిని దీవించమని కోరుకుంటున్నాం తండ్రి. ఆత్మీయమైనటువంటి దంపతులుగా వారిని ఉంచమని కోరుకుంటున్నాం యేసయ్య. నీవు వారి కుటుంబాల్లో ఉండి శాంతి సమాధానం నెమ్మదించి ముందుకు నడిపించమని కోరుకుంటున్నాం. కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యంలోంచి ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తదుపరి ఆదివారం ఆయన లేచాడు. అయితే అక్కడ జరిగినటువంటి ఒక మంచి సంఘటన ఏముందంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో శిలువ మీద, మరణించిన తదుపరి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా మారిపోయాయన్నమాట. ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళనగా ఉంది. యేసు ప్రభువును విశ్వసించిన వారు, ఆయన వెంట వెంబడించినటువంటి 12 మంది శిష్యులు, వీళ్ళందరూ కూడా ఇంకా భయాందోళనతో, మనం తర్వాత వచనాలు చూస్తాం, వారు గృహాల్లో ఉన్నారు అనేటువంటి మాటలు కూడా మనం చూస్తాం. ప్రభు సజీవుడిగా ఉన్నంతసేపు శిష్యులు ఏనాడు కూడా యేసు ప్రభువును విడిచిపెట్టలేదు. 12 మంది శిష్యులు ఆయన వెంటే ఉన్నారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అయితే ఆయన ఎప్పుడైతే శిలువ మరణానికి చేరుకున్నాడో అప్పుడు అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే, మనం చూస్తాము ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. పెట్టబడిన తర్వాత వీళ్ళు కూడా ఇంకా అయ్యో మా 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 యొక్క గురువు గారు, లేకపోతే మేము వెంబడించిన ఆ ప్రభువు ఇంకా లేరని చెప్పేసి ఆందోళనతోనూ భయంతోనూ వారి గృహాల్లో ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది స్త్రీలు ఆదివారమున తెల్లవారుజామున అక్కడ మనం చూస్తాము దేవుని వాక్యంలోంచి సుగంధ ద్రవ్యములు కొనిరి అనేటువంటి మాట చూస్తాం. వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సులేమి వచ్చి ఆయన దేహానికి పూయవలని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. ఇది ఆలోచింపదగినటువంటి విషయం. ప్రభు పరిచర్యలో, ప్రభు భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలంలో యేసు ప్రభు కేవలము శిష్యులకే కాదు ప్రాధాన్యత ఇచ్చింది, అనేక మంది స్త్రీలు కూడా ఆయన పరిచర్యలో ఉన్నారన్న సంగతి మనం గమనించాలి. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు సేవా పరిచర్యలో ఎక్కువగా సపోర్ట్ చేసింది కూడా స్త్రీలే అన్న సంగతి కూడా మనం గమనించాలి. దేవుని వాక్యంలో మీరు చూస్తే లూకా సువార్తలో కొన్ని మాటలు మీరు చూడండి, ఎంత చక్కగా రాయబడుతుందో. ఆ మాట మనము గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పట్టుబడిన కొందరు స్త్రీలను, అక్కడ వాడబడిన పదం కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండరు. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చింది అనేటువంటి పదం మనం చూస్తాం. తమకు కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేయొచ్చు వచ్చింది అని చెప్తాం. శిష్యులందరూ ఎలా వెంబడించారు యేసుప్రభుని? ఆస్తులు విడిచిపెట్టి వెంబడించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంట? తమకున్నటువంటి ఆస్తితో ఆయనకు ఉపచారం చేయొచ్చు వచ్చినటువంటి పదం మనం చూస్తుంటాం. కనుక యేసు ప్రభు పరిచర్యలో ఎక్కువగా సేవ చేసింది స్త్రీల యొక్క పాత్ర బైబిల్లో మనం చూస్తాం. అయితే యేసు ప్రభు యొక్క సేవలో అనేక విషయాలు చూసింది శిష్యులైనప్పటికీ వారు ఆ దినాన్న
అందరూ భయాందోళనతో వారి గృహాల్లో ఉన్నారు. ఎవరు కూడా అయ్యో మా గురువుగారి సమాధి దగ్గరికి వెళ్తాం, మేము చూస్తాం అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు, భయాందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు ఏం చేశారంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. సాధారణంగా భయం అంటే ఎవరికి ఎక్కువ ఉంటుందంటే స్త్రీలకు ఎక్కువ భయం ఉంటుంది. సమాధుల తోటకి వెళ్ళాలన్నా, లేకపోతే 10 మంది ఏమనేస్తారో అని భయం ఉంటుంది. కానీ ఈ స్త్రీలు ఆయనను అధికంగా ప్రేమించారు, యేసు ప్రభుని అధికంగా ప్రేమించారు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభుని ఎక్కువగా అభిమానించారు. వీళ్ళెందుకు అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అని అంటే ఆయన మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అక్కడికి నడిపించింది అనమాట పిల్లలు. కనుక చాలాసార్లు మనం ఈ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ వ్యాధి ప్రబలమైపోయి ఎవరు కూడా మందిరానికి రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ విశ్వాసకు ఒక సవాల్ ఇది. మందిరానికి వచ్చి ఆరాధించడం గొప్ప అయితే, ఈరోజు నీ విశ్వాసం మన విశ్వాసం నిజంగా నీవు నేను దేవుల్లో ఉన్నామా లేదా, దేవుణ్ణి ఆరాధించే నిజమైన భక్తిపరులమా కాదని తెలియడానికి కూడా ఒక పెద్ద పరీక్ష. మందిరానికి వచ్చి ఆరాధన చేసేవాడే భక్తిపరుడు అనుకుంటే అది చాలా తప్పు. నిజంగా నీకు దేవుని మీద, యేసు ప్రభు మీద అభిమానం, ప్రేమ ఉంటే నేనంటాను నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ప్రభువుని ఆరాధన చేస్తావు. దేవునికి స్తోత్రం. పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నప్పుడు స్పందించడం గొప్పేమి కాదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనుకూలించలేనటువంటి సమయంలో నీవు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో అదే నిజమైనటువంటి గొప్ప భక్తి జీవితం అన్న సంగతి గమనించాలి. నిజానికి శిష్యులందరూ కూడా ఇంకా నేను అనుకుంటాను యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ప్రభువు కనుక వాళ్ళకి దర్శించకపోతే వాళ్ళ లోకంలో కలిసిపోయి ఉండేవారు. ప్రభు మళ్ళీ కనికరించి నాయన నేను లేచాను రా బాబు, ఇదిగో నన్ను చూడండి అని చెప్పేసి యేసయ్య వాళ్ళకి కనబడి వాళ్ళకి దర్శనమించి లేకపోతే ఆ దర్శన భాగ్యం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మాకు దేవుడు లేడు, ప్రభువు లేడు అని చెప్పేసి లోకంలో కలిసిపోయి తమ జీవితాలు లోకంలోనే గడిపేవారు. కానీ గమనించాలి, ఈ స్త్రీలు మాత్రం యేసు ప్రభు దగ్గరికి తెల్లవారులేసి. అందుకే దేవుడు కూడా ఎంత గొప్పవాడంటే ఆయన మొట్టమొదట తన దర్శన భాగ్యం ఆ స్త్రీలకే ఇచ్చాడు. అందుకే మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుకున్నాం కదా, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అనేటువంటి పదం. ఆయన వారి మొర్ర వింటాడు. నిజమైన భక్తి వీళ్ళది కనుకనే దేవుడు ఈ స్త్రీలకు మొట్టమొదటి తన దర్శనాన్ని ఇచ్చాడు, తన దర్శనం చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియుల భాగ్యాన్ని ఇచ్చాడు, దర్శనం చూపించే ఆ గొప్ప దర్శనం, యేసు ప్రభు యొక్క దర్శనం స్త్రీలకు దేవుడు కలిగించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఎంత గొప్పవాడంటే స్త్రీకి ఈ లోకం, ఈ ప్రపంచం చాలా చాలా దీనస్థితిలో పెడుతూ ఉంటుంది. పురుషుని తర్వాతే స్త్రీ అని అనుకుంటాం, కానీ యేసు ప్రభు మాత్రం అలా చేయలేదు. స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు యేసయ్య. స్త్రీకి చాలా, బైబిల్లో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైనది. అందుకే ఆయన ఒక స్త్రీ గర్భమును పుట్టాడనేటువంటి పదం మనం చూస్తాం. బైబిల్లో దేవుని వాక్యం చూస్తాం, ప్రవక్తలు ఉన్నారు చాలామంది, ఎక్కడ తగ్గించలేదు ఆ స్త్రీని. అందుకే వాక్యంలో మనం ఏం చూస్తామంటే ప్రభునందు స్త్రీ అని, పురుషుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని ఏ భేదము లేదనేటువంటి వాక్యం చూస్తాం. ఏ భేదం, ఆయన దృష్టిలో స్త్రీ ఒక వంతు, పురుషుడు ఒక వంతు అని లేదు. ఆయన దృష్టిలో ఇద్దరు ఒకటే. ఒకసారి పరిసయ్యులు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా ఏమని ప్రశ్నిస్తారంటే, ఈ స్త్రీ చనిపోయిన తర్వాత 7 పురుషులతో వివాహమైంది కదా, ఎవరికి ఈమె భర్త అవుతుంది పరలోక రాజ్యంలో అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఒక సమాధానం చెప్తాడు. ఏమంటాడంటే, నాయన
పరలోక రాజ్యంలో స్త్రీ అని పురుషులు అనేటువంటి భేదం ఉండదు, బంధాలు కూడా ఉండవు. పరలోక రాజ్యంలో ఎలాగుంటారో తెలుసా? అందరూ దేవదూతల వలె ఉంటారు. అక్కడ లింగ భేదం లేదు. అంటే ఈ భేదము తీసుకెళ్లి పరలోక రాజ్యంలో కూడా పెట్టేద్దామని చూస్తున్నారు చాలామంది. కానీ పరలోక రాజ్యంలో స్త్రీ అని పురుషులని భేదమేమీ లేదు. యేసు ప్రభు దాన్ని ఖండించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక స్త్రీ చాలా ఎక్కువ. చాలాసార్లు ఆడోళ్ళు ఎక్కువ, మగోళ్ళు ఎక్కువ అని అడుగుతుంటారు కొంతమంది. మగోడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి మాటలు పలుకుతూ ఉంటారు పిల్లలు. స్త్రీ కనుక లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంట్లో స్త్రీ లేకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంట్లో స్త్రీ లేకపోతే మనం వేసుకునే వస్త్రాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. చాలా చీప్గా మాట్లాడుతుంటారు. నేను అంటాను, స్త్రీ పురుషుడు ఇద్దరు సమానమే. దేవుని వాక్య ప్రకారం దేవుడు ఇద్దరికి సమానత్వాన్ని ఇచ్చాడు. ఆయన సమానత్వాన్ని ఇచ్చాడు. ఆ సమానత్వాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనం ఆలోచించాలి. కనుక స్త్రీ కోసం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ స్త్రీలు తెల్లవారుజాని ఈ 12 మంది మాత్రం భయపడిపోయి రూముల్లో దాక్కుని ఉన్నారు. యేసు ప్రభుని ఏమాత్రం కూడా ఆలోచించుకుంటా వాళ్ళని దర్శించడానికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళని దర్శించడానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియ దేవుని సంగమం, చాలా బాధేసింది నాకు ఆ విషయం ఆలోచించినప్పుడు. అరే, ఒక్కడు కూడా సమాధి దగ్గరికి వెళ్ళలేదే. ఇంకా అక్కడ ఉన్నటువంటి సైనికులు వీళ్ళందరూ కూడా ఉన్నారే, వాళ్ళందరూ కాపలా కాస్తున్నారు. కనుక గమనించండి, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ స్త్రీలు వెళుతూ అయ్యో అక్కడ రాయి పొర్లి ఉంది, ఆ రాయి ఎలా పొర్లించబడుతుంది చూడండి. ఆ మాట మనం చూస్తాము. అంత చక్కనైనటువంటి మాటలు చూస్తాము. వారు వెళ్తూ ఉన్నప్పుడు సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్నారు. మనం వెళ్తున్నాం కానీ అక్కడ పెద్ద రాయి పెట్టేశారు ఆ సమాధి దగ్గర. మన బలం చాలదే, ఎలాగ ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అని చెప్పేసి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రాయి ఎవరు పొర్లిస్తారు, ఆ రాయి ఎవరు తొలగిస్తారు అని చెప్పేసి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు, నేను అంటాను, మనం చేసే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఎటువంటి అడ్డంకన్నైనా తొలగించి మన ప్రయత్నాన్ని సఫలం చేస్తారు. వీళ్ళు ఇంట్లోనే కూర్చొని మనం వెళ్ళినా ఏం ప్రయోజనం? ఆ రాయి ఎవరు తొలగిస్తారు? తొలగలేదు కదా, తొలగించలేం కదా, మనం ఎందుకు వెళ్ళి నిష్ప్రయోజనం అని చెప్పుకుంటే ఆ రాయి అక్కడ తొలగింపబడ్డది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ప్రభు యొక్క సమాధి ఖాళీ సమాధి అన్న సంగతి వాళ్ళు ఎరగలేరు. కనుక వీళ్ళు ప్రయత్నం చేశారు. వీళ్ళకి తెలుసు మేము రాయి పొర్లించలేమన్న సంగతి. ఆ రాయి ఎవరు పొర్లించుతారు? అయినా మనం వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అనేటువంటి అనుమానం వారి జీవితంలో వచ్చినప్పటికీ వారు అక్కడికి వెళ్ళారు. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రాయి పెద్ద అడ్డుబండగా అక్కడ ఉంది. ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? అక్కడ ఉన్నటువంటి వారు మనం వాక్యం చూస్తాం. ఏమని చూస్తామంటే, యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత పెద్ద రాయి ఎత్తి ఆ రాయి మీద ఆ దేశపు అధికారపు ముద్ర కూడా వేసినట్టుగా చూస్తాం. మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, దీన్ని అధికారికంగా బంధించం కనుక ఎవరు కూడా దీన్ని తెరవడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు. ఎవరైనా అలాంటివి చేస్తే శిక్షకు వాళ్ళు పాత్రులు అవుతారనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తాం. పిల్లరా, దేవుని వాక్యంలో ఇలాంటి సంఘటన ఒకటి మనం చూస్తాం. చూడండి, వాక్యంలోంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. వారు ఒక రాయి తీసుకుని, చూడండి, వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించారు అనేటువంటి పదం చూస్తాం. ఇలాంటి సంఘటన ఒకటి మనం చూస్తున్నాం.
దానియేలు కాలంలో దానియేలు దేవునికి విధేయుడై జీవిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత కుట్ర చేసి ఈ దానియేలుని ఏ విధంగానైనా చంపుదాం అని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక సింహాల బోనులో దానియేలుని పడేశారు. పడేసి ఒక రాయి, పెద్ద రాయి పెట్టేశారు. రాయి పెట్టేసి అక్కడ కూడా రాజుగారి యొక్క ఆ ముద్ర, రాజుగారి ముద్రే కాదు ఇంకా అధికారుల ముద్ర కూడా వేస్తారంట అక్కడ. ఈ రాయి ఎవరు కూడా తీయడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ దానియేలు సింహాల బోన్లు వేసి పెద్ద ఆ గుహ కట్టుగా ఆ పెద్ద రాయి పెట్టేశారు. ఇది ఎవరు తీయడానికి వీలు లేదని చెప్పేసి ముద్ర కూడా వేసేసారు. గమనించండి, ముద్ర వేసేసిన తెల్లవారుసరికి ఆ సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలు క్షేమంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు వచ్చి ఆశ్చర్యపోతాడు, దానియేలు దానియేలు నువ్వు సింహాల బోన్లో క్షేమంగానే ఉన్నావా? అప్పుడు వెంటనే గమనించండి, రాజు ఆ రాయిని తీస్తాడు. ముద్రించబడింది ఎవడు తీయడానికి వీల్లేదని దానియేలును ఆ గుహలో బంధించదమని చూసుకున్నారు. కానీ దానియేలుని ఆ ముద్రించబడినటువంటి బండను తొలగించి దానియేలును సజీవుడిగా ఆ గుహలోంచి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూసారండి. దానియేలు సంహరిద్దామని చెప్పి బండ పెట్టేసి ఆ గుహలో పెట్టిన ఆ ముద్ర వేసిన రాజు శాసనంతో కూడినటువంటి ముద్రలు అక్కడ వేసేసిన ఆ యొక్క సీల్ను కూడా తొలగించి ఆ బండను కూడా తొలగించి దానియేలు సజీవుడిగా ఏం చేయడు, సింహబోల నుంచి బయటకు వచ్చారు. ఇది గొప్ప విషయం అన్న సంగతి మనం చూస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తాం, ఆ దానియేలు మీద ఎవరైతే నిందేశారో, ఎవరైతే అపనిందలు వేశారో వాళ్ళు తీసుకెళ్ళి ఆ గుహలో పడేయండి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి రాజు ఆ ఎవరైతే నిందలేసారో వాళ్ళ గుహలో ఇలా పడివేస్తుంటుండగానే ఇంకా పైనుంచి వాళ్ళు పడుతుంటుండగానే సింహాలు ఎగిరి వాళ్ళని పట్టుకొని చీల్చేస్తాయంట. వాళ్ళు పట్టుకొని చీల్చి చంపేస్తాయి, తినేస్తాయినట్టుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దానియేలును సింహం బోల నుంచి రక్షించినాడు దేవుడు. బండను తొలగించాడు. ఆ రాజు వేసినటువంటి శాసనాన్ని కూడా తొలగించి ఆ ముద్రలు కూడా బద్దలు కొట్టి దానియేలు సజీవుడిగా తీసుకొచ్చాడు దేవుడు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న ఒక పెద్ద రాయి, యేసు ప్రభు బయటికి రాకూడదని, ఆయన ఆ సమాధిలోనే ఉండిపోవాలని చెప్పేసి పెద్ద రాయి పెట్టి ఒక ముద్ర ఇచ్చేశారు. ఏమండి, దానియేలుని రక్షించినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తుకి ఆ బండ అడ్డుగా ఉండగలదా? వీళ్ళు అనుకుంటున్నారు ఆ రాయి ఎవరు తొలగించగలరు, ఎవరు తీస్తారు అని చెప్పేసి ఒకరికొకరు ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఆ రాయి ఎలాగ తొలగిపోద్ది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా దేవదూతలు వచ్చి ఏం చేశారంట, ఆ రాయిని తొలగించారంట. దేవునికి స్తోత్రం. ఆ రాయి తొలగించబడింది. ఆ రాయి తొలగించబడింది. మనం చూస్తాం ఆ రాయి ఆశ్చర్యచకితులైపోతారు. వీళ్ళు ఆశ్చర్యం అయిపోతారు, ఎలా తొలగిపోయింది ఈ రాయి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు ఈ రాయి మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు కావచ్చు, కొన్నిసార్లు ఈ రాయి మన జీవితంలో కొన్ని సమస్యలు కావచ్చు, కొన్నిసార్లు ఈ రాయి మన జీవితంలో కష్టాలు కావచ్చు, కొన్నిసార్లు ఈ రాయి మన జీవితంలో అనారోగ్యం కావచ్చు. పిల్లలు గమనించండి, ఈ స్త్రీలు అనుకుంటున్నారు మనం వెళ్తున్నాము ఈ రాయి ఎలా తొలగిపోతుంది అని అనుకుంటున్నాం. అయితే ఈ రాయి మీ సమస్యకు సూచన అయి ఉండొచ్చేమో, ఈ రాయి నీ కష్టాలకు సూచన అయి ఉండొచ్చేమో, ఈ రాయి నీ అనారోగ్యానికి సూచన అయి ఉండొచ్చేమో. అయితే నేను అంటున్నాను, దేవదూతలు వచ్చి ఆ రాయిని తొలగించారు. ఈ రాయి ఎలా తొలగిపోద్దని నువ్వు అనుకుంటున్నావేమో, తప్పనిసరిగా ప్రభు నీ అంటూ ప్రయత్నం, ఆ స్త్రీలంటూ ప్రయత్నం చేస్తారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి. నువ్వంటూ విశ్వాసంతో ప్రభు దగ్గరికి నడిచినప్పుడు, నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్పనిసరిగా అలనాడు ఆ యొక్క రాజ్యాంగం వేసినటువంటి ఆ ముద్రతో కూడినటువంటి రాయిని తొలగించిన దేవుడు నీ జీవితంలో ఆటంకంకు ఉన్న ప్రతి ఆటంకం అనే రాయిని కూడా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తొలగించు దేవుడు కనుక నీ జీవితంలో మన జీవితంలో ఎన్నడూ కూడా అధైర్యపడద్దు. నేను వెళ్తున్నాను కానీ ఆ సమస్య ఎలా పోతుంది,
నేను వెళ్తున్నా కానీ ఈ కష్టం ఎలా తీరుతుంది అని ఏనాడు అనుకోవద్దు. తప్పనిసరిగా ఆ రాయిని తొలగించేవాడు నీకు ముందుగానే ఉన్నాడు, నీకు ముందు నడుస్తున్నాడు అన్న సంగతి మనం గుర్తించుకోవాల్సిందిగా ఈ సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నారు. ఇలా ఆ రాయి అవిశ్వాసానికి కూడా సూచనగా ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, లాజరు చనిపోయినప్పుడు 4 రోజులు పడుతుంది. లాజరు సమాధిలో పెట్టారు, 4 రోజులు ఆ సమాధి నుంచి పడతారు. లాజరు సమాధి కూడా ఒక రాయి మూయబడి ఉంటుంది. యేసుప్రభు అంటాడు, ఆ రాయిని మీరు తొలగించండి, ఆ రాయిని మీరు తొలగించండి అని అంటే వాళ్ళు అంటారు, అయ్యా అతను చనిపోయి 4 రోజులైంది, ఈ రాయిని ఎలా తొలగించేస్తాం అని అంటారు. ప్రభు అంటాడు, ఆ రాయిని మీరు తొలగిస్తే మీరు అద్భుతాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆ రాయిని మీరు తొలగిస్తే ఆశ్చర్యకార్యం చూస్తారు అని అంటాడు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో వారు విశ్వాసంతో ఆ రాయిని తొలగించారు. చనిపోయిన లాజరు సజీవుడై తిరిగి వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో అవిశ్వాసంతో ఆ రాయి అవిశ్వాసానికి సూచనగా కూడా కనబడుతుంది. ఎప్పుడైతే మనము అవిశ్వాసాన్ని మన జీవితం నుంచి తొలగిస్తామో దేవుడు మన బ్రతుకుల్లో అద్భుతాన్ని చూస్తాం. మనం ఆ రాయిని తొలగించినప్పుడే లాజరు సజీవుడై బయటకు వచ్చాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు నేను విశ్వాసాన్ని ప్రదర్శిస్తేనే, అవిశ్వాసం అనే రాయిని తొలగిస్తేనే మనం మన జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చూడగలుగుతామని సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ రాయి ఎవరు తొలగించగలరు? కష్టాలు, సమస్యలు అనేటువంటి రాయి యేసు ప్రభు తొలగించేస్తాడు, దేవదూతలు తొలగించేస్తారు. కానీ నీవు నేను తొలగించవలసిన రాయి ఏంటో తెలుసా? అవిశ్వాసం అనే రాయి. చాలాసార్లు మనం కూడా ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇది చేయగలుగుతానా అని అవిశ్వాసంతో ఉంటుంటాం. ప్రభు నన్ను నడిపించగలడా, కాపాడగలడా, నేను బాగుపడతానా అనేటువంటి అవిశ్వాసంతో. నేను అంటాను, నువ్వు అటువంటి అవిశ్వాసాన్ని తొలగిస్తేనే దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు, నీ కార్యాలు జరిగిస్తాడన్న సంగతి మనం మెరిగి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, విశ్వాసంలో మనం ముందుకు సాగాలని ఈ సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తాం. ఇకపోతే రాయి దేనికి సూచనగా ఉందని మన వాక్యంలో ఆలోచన చేస్తే అండి, రాయి అంట కఠినత్వానికి సూచనగా ఉంది. కఠినత్వానికి, క్రూరత్వానికి సూచనగా ఉంది. అందుకే వాక్యంలో చూస్తాం కదా, యెర్మీయా గ్రంథంలో ఏమంటాడు? వారి రాతి మనస్సు గలవారు, వారి రాతి మనస్సును తీసివేసి, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నేను ఇస్తానంటాడు ప్రభు. సో కఠినత్వానికి సూచనగా కూడా ఉంది రాయి అనేటువంటిది. కనుక కఠినత్వం అనేటువంటి రాయి తొలగిపోవాలి. యేసుప్రభుడు వాళ్ళు రాతి మనసును రాతి హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని నేను వారికి ఇస్తాను అని అంటాడు. కనుక గమనించండి, రాయి కఠినత్వానికి సూచన. ఆ కఠినత్వం కూడా తొలగిపోవాలి. యేసుప్రభు వారు ఆ కఠినత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని కూడా తొలగించి ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని, ప్రజలకు గొప్ప దీవెనకరమైనటువంటి పరిస్థితిని ఇచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, అక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు వచ్చి ఆ రాయిని తొలగించారంట. ప్రియులారా, ఒకటి మనం ఆ స్త్రీల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం, రెండోది అక్కడ రాయిని కోసం ఆలోచన చేస్తున్నాం, మూడోది దేవదూతలు ఉన్నాయి. ప్రభు మనల్ని అలా విడిచిపెట్టలేదండి, తన దేవదూతలు మనకు సంరక్షకుడిగా ఉంచారు. అందుకే వాక్యంలో చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు వారిని రక్షిస్తాయి, కాపాడుతాయని మాట చూస్తాం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తాం, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో పెట్టబడతాడు. చెరసాల తలుపులు, ఎనుప తలుపులు అన్నీ కూడా వేసేసి సైనికుల మధ్యలో పేతురు పడుకుంటాడు. పేతురు ఎలా బయటకు వస్తాడండి? అంత సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్న పరిస్థితుల్లో, అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలో పేతురు ఉంటాడు. ఆ కటకటాల నుంచి, ఆ ఇనప తలుపుల నుంచి, ఆ గవి నుంచి బయటకు ఎలాగొస్తాడు అని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు పేతురు దగ్గర తన దూతను పంపుతాడు. తన దూతను పంపి అద్భుత రీతిగా పేతురుని దేవుడు ఆ సైనికుల మధ్యలోంచి, ఆ చెరసాల నుంచి, ఆ ఇనప తలుపుల నుంచి బయటకు తీసుకొచ్చి సంఘం మధ్యలోకి పెడతాడు.
దేవుడు మనల్ని అలా కోరుకుని విడిచిపెట్టలేదండి. దేవుడు మనకు పరిచర్య చేయడం కోసం తన దేవదూతలను కూడా ఉంచాడు. ఆయన వెళ్ళిపోతూ ఆయన పరిశుద్ధాత్మని కాదు, ఈ భూమి మీద తన దేవదూతలను కూడా సంరక్షకులుగా మన కోసం ఉంచాడు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినప్పుడు నేను ఎప్పుడు ఇదే జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ కూతురు కానీ ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ వారు ఒంటరిగా వెళ్తారండి? వారితో పాటు ఎవరుంటారు? సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరండి? ముఖ్యమంత్రి పిల్లలు, లేకపోతే ప్రధానమంత్రి కుటుంబ సభ్యులు. కనుక వాళ్ళ కారులో ఒక సెక్యూరిటీ గార్డు, ఎదరు ఒక సెక్యూరిటీ గార్డు వెళ్తూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రి పిల్లలకే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే మనం ఎవరమండి? దేవాది దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది, దేవుడంట తన పిల్లల కోసం దేవదూతలు కావలి ఉంచాడు. కనుక ఈ సంగతి మనం ఎరగాలి. మన కోసం, మన పరమ తండ్రి, మన ప్రభు మనకు పరిచర్య చేయడం కోసం, మనకు అన్ని వేళ మన కష్టాల నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆయన తన దేవదూతలను సంరక్షణగా మన కోసం ఉంచాడు. కనుక అట్టి విశ్వాసంతో మన దైనందిక జీవితంలో ముందుకు సాగాలని ఈ సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన ఆదివారం నాడు నీ మందిరంలోకి వచ్చి ప్రభువా, కొద్దిసేపు నీ మాటలు ధ్యానించే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అలనాడు పరిస్థితులు అనుకూలించలేనప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించారో చూసాం. ఇంకా నీ శిష్యులు నిన్ను విడిచిపెట్టి భయాందోళనతో ఒకరికొకరు తమ గృహాల్లోనే దాక్కుని ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. కానీ అలనాటి స్త్రీలు నీ మీద ప్రేమ అభిమానంతో నిన్ను మర్చిపోకుండా తెల్లవారుజామున సమాధి దగ్గరికి వచ్చి సుగంధ తైలము తీసుకొచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వారు అద్భుతాన్ని చూశారు, నీ దేవదూతలను చూశారు. అంత మాత్రమే కాకుండా ఆ ఉదయకాలం నీ దర్శనాన్ని చూశారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు అని నీ వాక్యం నుంచి మేము చూస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా, నువ్వు చూపించిన ప్రేమ కొరకు స్తుతులు చెల్లిస్తున్నావు. వాళ్ళ కొరకు ఆ రాయిని తొలగించావు. వాళ్ళ కొరకు నాయన దేవదూతలు దర్శనమిచ్చావు. అంత మాత్రమే కాకుండా వారిని నీ దర్శనం చూపించే భాగ్యం ఇచ్చావు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ప్రభా, ఈరోజు మేము కూడా మా జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్న కొన్నిసార్లు పరీక్షగా ఆలోచిస్తుంటాం, మా ముందు ఈ సమస్య ఎలా తొలగిపోతుందని. ఆ సమస్యను, ఆ కష్టాన్ని, ఆ అనారోగ్యాన్ని తొలగించే దేవుడు నువ్వు ఉన్నావని విశ్వాసంతో మేము ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అవిశ్వాసం అనే రాయి, కఠినత్వంతో కూడినటువంటి రాయిని తొలగించి మాలో విశ్వాసంతో నాయన మెత్తని హృదయంతో ముందుకు వెళ్ళాలని వాక్యంలో సెలవిచ్చాం. అట్టి ఆలోచనతో ముందుకు నడిపించాం. అంత మాత్రమే కాకుండా ఈరోజు మాకు ఒక గొప్ప అభ్యాన్ని ఇచ్చాం. మాకు పరిచర్య చేయడం కోసం, మమ్మల్ని కాపాడడం కోసం నీ దేవదూతల సంరక్షణ కూడా ఇచ్చావని. కనుక అట్టి సంరక్షణ కాపుదలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఈ వాక్యం బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సంఘ ప్రకటనలు సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు తెలియజేస్తారు. మరి పరిస్థితులు అనుకూలించని కారణం చేతను మరి ఈ రీతిగా ఈ ఆరాధన కార్యక్రమం నడపబడుతూ ఉంది. మీ గృహాల్లో మీరుండి ఇక యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ని మీరు తిలకిస్తూ ఉన్నారని మేము నమ్ముతున్నాము. పిల్లరా, మరి ముఖ్యంగా ఈ యొక్క విపత్కర పరిస్థితి త్వరలో దేవుడు తొలగించలాగిన మీరందరూ మీ గృహాల్లో ఉండి మీ ప్రార్థనలు మాకు అందించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి ప్రభు చిత్తమైతే త్వరలో ఈ లాక్డౌన్
ఎత్తివేయబడి మరలా సాధారణ స్థితికి మనం అందరము కూడా వచ్చినట్లయితే సంఘంగా సమాజంగా కూడుకొని మరలా మనము మందిరంలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది కనుక దయచేసి మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీకు మనవి చేస్తూ, పిల్లరా, లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడి వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారు. అలాగే లక్షలాది మంది ప్రజలు మరణిస్తూ ఉన్నారు కనుక మీరందరూ కూడా వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పిల్లరా, మీరు ప్రేమతో అనేకమైనటువంటి కానుకలను మాకు అందిస్తూ ఉన్నారు. ఆ కానుకలను మేము తీసుకుని వాటిని మేము కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా సరే మీ యొక్క కానుకలను పంపించాలని ఆశపడుతూ ఉన్నట్లయితే మరి మేము ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇస్తాం. ఆ అకౌంట్లో మీ యొక్క కానుకను జమ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబరు 307625888332. మరొకసారి చెప్తున్నాను, 307625888332. ఈ అకౌంట్కు మీరు మీ యొక్క కానుకలను మరి జమ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఆంధ్ర బ్యాంకులో కూడా మీ యొక్క కానుకలను జమ చేయవచ్చు. మరి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు తెలియజేస్తూ ఉన్నాం. 0778101004067. మరొకసారి ఈ యొక్క అకౌంట్ నెంబర్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. 0778101004067 అనే నెంబర్కు మీ యొక్క కానుకలను జమ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ విషయాన్ని మీరు గమనించండి. స్టేట్ బ్యాంక్ ఈ అకౌంట్లకు మీరు మీ యొక్క కానుకను పంపించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0000767. మరొకసారి కోడ్ నెంబర్ తెలియజేస్తున్నాం. IFSC SBIN 0000767. ఈ కోడ్ నెంబర్ కూడా మీరు కంపల్సరీగా మరి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్ర బ్యాంక్ కోడ్ కూడా మీకు తెలియజేస్తాం. 24740164. 24740164. ఈ కోడ్స్ కూడా మీరు ఈ యొక్క అకౌంట్ నెంబర్ని జత చేసి మీ కానుకలను పంపించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు పంపించినటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. వీళ్ళారా, మరొకసారి మరి ఈ యొక్క ప్రకటనలు తెలియజేయటానికి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే మరలా ఇదే రీతిగా ఆరాధనా క్రమం జరుగుతుంది కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి యూట్యూబ్లో కానీ మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రోగ్రాం లైవ్లో వస్తుంది కనుక దీన్ని చూసి మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఇంతటితో ఈ ప్రకటనలు ముగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘ కానుకలు స్వీకరించబడితే సంఘ ట్రెజరర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానుకలు స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుని సర్వస్వం అనేటువంటి కీర్తన పాడుకుందాం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వము. 447వ కీర్తన. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వము. భూమి ఆకాశములు నీవే, ఉదర శిఖరం
కార్యములు నీవే. సృష్టి మీద అందరూ లేచిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ మందిరంలో మిమ్మల్ని ఆరాధించుకునే కృపించిన మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. నీకు స్తోత్రాలు. అంతకంటే ముఖ్యంగా మమ్మల్ని అధికంగా ప్రేమించిన దేవుడు ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధానంలో సంఘ పెద్దలుగా ఆరాధన చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఆరాధన మీరు అందుకున్నారని నమ్ముతున్నాం. స్తోత్రాలు చేస్తాం. త్వరలో సంఘమంతా కలిసి ఆరాధించుకోవడానికి మీరు అవకాశం కలిగించమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టండి ప్రభువా. ప్రజలందరూ ఈ వైరస్ వల్ల భయాందోళనతో ఉంటుండగా యేసయ్య సమస్త భయాందోళనను పారదోలమని కోరుకుంటున్నాం తండ్రి. మరణ ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా తమ తమ పనులు చేసుకుంటూ తమ తమ బాధ్యతలు నిర్వర్తించుకోవడానికి మీరు అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ వైరస్ సోకి ఎంతమంది అయితే ప్రభా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో యేసయ్య వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారందరికీ స్వస్థత ప్రసాదించండి యేసయ్య. అయ్యా, నీ నామంలో స్వస్థత ఉందయ్యా, స్వస్థపరచు దేవుడను నేను అని చెప్పావు ప్రభువా. కనుక ఈ సమయంలో నీ బిడ్డలంగా ప్రార్థిస్తున్నావు తండ్రి. ప్రార్థన ఆలకించు వాడవు నీవు. మా ప్రార్థనలు ఆలకించి ఈ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ వ్యాధి లక్షణాలన్నింటినీ కూడా లయము చేయమని కోరుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. దేశానికి ప్రపంచానికి స్వస్థత ప్రకటించమని కోరుకుంటున్నాం యేసయ్య. నీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. కనికరించయ్యా, కృప చూపించయ్యా, దయ చూపించయ్యా. అయ్యా, అలనాడు నేనేమే పట్టణస్తుల్ని కనికరించిన దేవుడా, ఈరోజు మా ప్రాంతాల్ని కనికరించమని కోరుకుంటున్నాం యేసయ్య. దేవా, మీ కృపను అందించండి. ప్రజలందరికీ కూడా విడుదల ఇవ్వండి. ఆయన మేలుతో నింపండి. ఏ ఒక్కరూ నశించటం ఇష్టం కాదయ్యా. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. ఆదరించే దేవుడా, స్వస్థపరిచే దేవుడా, మీరే కృప చూపించాలి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న ప్రభుత్వం వారిని బట్టి, అలాగనే ఆయన వైద్య బృందం అంతటిని బట్టి, ఆయన పోలీసు వారిని బట్టి, సేవలు చేస్తున్నటువంటి సేవకులందరిని బట్టి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారందరికీ నీ కాపుదల ఉన్నాయా. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయనయ్యా. నీకు స్తోత్రాలు. ఇట్టి కష్ట పరిస్థితుల్లో ఎంతో మంది ఆహారం లేక
కనీస అవసరతలు తీరక ఎంతో మంది వేదన చెందుతున్నారయ్యా. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా అందరినీ మీరు పోషించమని కోరుకుంటున్నాం. అందరికీ వారి యొక్క అవసరతలు సమకూర్చి పెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ సహాయం అందించండి. ప్రభువా, నీ కృప చూపించండి. నీ దయా, నీ కనికరం అనుగ్రహించమని నీ చేతులకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ అర్పించబడిన ఈ అర్పణలు మీ సేవలో వాడుకోండి. అలాగే మందిరానికి నెల కానుకలు కవర్స్ పంపుతున్నారు, అలాగే బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు కానుకలు వేస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి. నీ కృపకి అందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కర్త మమ్మల్ని దీవించని కీర్తన పాడుకొని ప్రభు నేర్పించిన ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన మనం ముగించుకుందాం. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చిన గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించండి. మమ్మల్ని శోధనని కాక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నాది తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, నడిపింపు, కాపుదల ప్రార్థించిన బిడ్డలందరికీ, గృహాల దగ్గర నుండి ప్రభువుని ఆరాధిస్తున్న సంఘ బిడ్డలందరికీ, అలాగే ఈ యొక్క అనారోగ్యంతో ఈ వైరస్ సోకి బాధపడుతున్న బిడ్డలందరూ ఆయన సహాయంతో విడుదల పొంది దేశానికి, ప్రపంచానికి స్వస్థత కలిగి ప్రజలందరూ సంతోషంగా జీవించినట్లు ఆయన కృప అందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.